న్యూస్ ఎక్స్ప్రెస్. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు జల్దీ కార్యక్రమాన్ని చేశారు. గత 2 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి చేరడానికి బయలుదేరాడు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఉట్టికొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ గణనాథుని గ్రామాలలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. సోమల మండలం బంగ్లా దగ్గర ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి 1,79,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సెంటర్ కురుపాం ఎమ్మెల్యే తోరిక జగదీశ్వరి నిరసన తెలియజేశారు. స్వగృహంలో స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని చిత్రహింసలు పెట్టి నిర్బంధించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు అక్రమ కేసులని నిరూపించబడ్డాయని ఎమ్మెల్యే తెలియజేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి ఏడాది అయిందని, అవన్నీ తప్పుడు కేసులు అని నిరూపించబడ్డాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కురుపాం నియోజకవర్గంలో పలువురు దాతల నుండి విరాళాలు సేకరించారు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ లో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్లాం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వీరు విజయనగరంకు చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు వేదస్వరూప్, ఒరిస్సాలోని మునిగాడకు చెందిన స్వరాజ్ పటేల్ గా గుర్తించామని అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జరిపితే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐ జిఏవి రమణ, ఎస్ఐలు యు మహేష్, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సెంటర్ గజపతి నగరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎదుట కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి అని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115ను వెంటనే రద్దు చేయాలి అన్నారు. కరోనా వైరస్ విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన తమను ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలంలోని సెంటర్ రావివలస పంచాయతీ నాగంపేట గ్రామంలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ కూలిపోయిన విషయం తెలిసిందే. కూలిన గోడను టీడీపీ శ్రేణులతో కలిసి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవనం పరిస్థితిపై ఉన్నతాధికారులతో మాట్లాడతాను అని తెలిపారు. ప్రహారీ గోడ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, త్వరితగతిన ప్రహారీ గోడను నిర్మించాలి అని ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలని సందర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో పలు మార్గాలలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా అధిక వర్షాలకు సీలేరు, డొంకరాయి మధ్యలో గల బొచ్చులూరు గ్రామం వద్ద గల వలసగెడ్డ ఉధృతి వలన కోతకు గురైన బ్రిడ్జి భద్రాచలం విశాఖపట్నం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రంపచోడవరంలోని భూపతిపాలెం జలాశయం నిండు కుండలా మారింది. జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు నియోజకవర్గంలోని రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, వై రామవరం మండలాలలో భారీ వర్షం కారణంగా కొండవాగులు భారీగా ప్రవహించడంతో చాలా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండల పరిధిలో మంగళవారం ఉదయం 2 ఎలుగుబంట్లు ఒక్క తోటలో ఫెన్సింగ్ లోకి చొరబడ్డాయి. అందులో ఒక ఎలుగుబంటి కాలు ఇరుక్కుపోవడంతో మరో ఎలుగుబంటి దాన్ని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అది ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మరో ఎలుగుబంటి దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం స్థానిక రైతులు దాన్ని గమనించి గట్టిగా అరవడంతో అది అక్కడి నుండి పరుగులు తీసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహించడంతో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మారేడుమిల్లిలో సిఐ గోపాలకృష్ణ మంగళవారం పలు వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కాలువలు దాటకుండా ఏ విధమైన చర్యలపైన పలు విషయాలు సూచించారు. అధిక వర్షాలకు రంపచోడవరం, చింతూరు ఘాట్ రోడ్డు మూసివేశామని తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం సురక్షిత ప్రాంతాలలో ప్రజలు ఉండాలి అని తెలిపారు.
విజయవాడ ముంపు ప్రాంతాలలో సహాయక చర్యల్లో నిమగ్నమై బాధితులకు అండగా నిలవాలి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకొని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించి బాధితుల ఇబ్బందులను తెలుసుకున్నారు. వైద్యం, తాగునీరు, ఆహారం, నిత్యావసర సరుకులు అందేలా ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. ఆపద సమయంలో బాధితుల పాలిట తండ్రి పాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని బాధితులకు ఎమ్మెల్యే వివరించారు. విశాఖలో హుదూద్ తుపాను సమయంలో అహర్నిశలు కష్టపడ్డట్లే 75 ఏళ్ల వయసులోనూ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు అని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర శాఖ అధికారులు ప్రజల చెంతకు వెళ్లాలి అని ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్లను ఎదుర్కొన్నట్టుకు పార్వతీపురం జిల్లాలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇటీవల కురిసిన వర్షాలు, జిల్లాలలో జరిగిన నష్టాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. అల్లూరు జిల్లాలో వివిధ గ్రామాల గుండా ప్రవహిస్తున్న గోదావరి తీర ప్రాంతాలలో రంపచోడవరం సిఐ ఆర్జి రవికుమార్ మంగళవారం పరిశీలించారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పరివాహక గ్రామాలైన దండంగి, పోసమ్మ గండి గ్రామాలలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును, గోదావరిలోని వరద ప్రభావాన్ని పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు మేపడానికి, చేపలు పట్టడానికి వెళ్లకూడదు అన్నారు. కల్వర్టు, బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యఘర్ సబ్సిడీ వినియోగించుకోవాలి అని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకునేలా విద్యుత్ శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి అని తెలిపారు. సోలార్ యూనిట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయిన విద్యుత్ మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తుతో ఆదాయం వస్తుందన్నారు. ఈ పథకాన్ని విజయపథం చేయుటకు విద్యుత్ శాఖ కృషి చేయాలి అని తెలిపారు. ఈస్ట్ గోదావరి వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు మహిళలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను వరద బీభత్సంతో ముంపు గురైన విజయవాడ ప్రజలకు ఆహారం, తాగునీరు అందించి ఆపద్బాంధవుడుగా నిలిచారని అన్నారు.